ఓరా కొడుక నువ్వు కాకి పడిగలు అని వాయి ముదిరాజు అడుక్కొని తిరువంటి నేను నీ కడుపు లోపలానే ఓ నాయనా నేనల్ల ఉట్టిగానే ఓ నాయనా నేను ఏం పేరు వచ్చినానే ఓ నాయనా ఓ తండ్రులారా ఓ అవ్వలారా నేను కులం కొరకు వాడి ఎంతో కష్టపడి నాయకాలను నమ్ముకొని వస్తే నా తండ్రి నన్ను ఇంతకెళ్ళి ఎండగొడతాను అవ్వలాలా ఓ అయ్యలాలా ఇక మీరన్నా చెప్పలేరా నవ్వలాలో మీరన్నా చెప్పలేరా అయ్యలాలా అని ఆ తెలుగు కల 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 కన్న తాడ పెట్టుకుంటూ అందరికి దండ పెడితే అంటే నువ్వు ఆ కన్న కొడుకు కన్న కొడుకు తిరగయ్యకు మీ అవరాలు మీ ఇంట్లో పట్టి వస్తున్నాడు నా కొడుకు తిరగయ్యకు మీరు 10-20 తోసినట్టు నాకు వేయిందే మన కన్న కొడుకు దుర్గన్న ఏమనుకున్నాడు ఇవాళ మీ ఇంట్లో పండి మీ ఇంట్లో పండి నాకు దానం వేయింది దానం పదార్థము నాకు ధర్మశరణ పదార్థం అని ఆ కన్న కొడుకు ఇలా కొంగు పట్టుకొని కాదే మన ఇంటికి ఒక శుద్ధ పోడు పట్టి 500 ఖర్చు పెడతాం అవ్వరాలా మీ కొడుకున్న కొడుకు అనుకోండి మీ బిడ్డల్లో బిడ్డ అనుకోండి మీరు పాపమందరూ చూసి 10 రూపాయలు దానం చేస్తే మీ పేదల్లో 100 రూపాయలు దొరుకుతాయని
తల్లి ఎట్ల వెలుగులో ఇంత కొడుకు అట్లా అయ్యా ఎంత రోజుకి ఎంత కష్టం వచ్చే అయ్యా కాకి పడిగలోడై ఊరు మీద అడక తిరుగుకుంటూ పోతున్నాడు. ఆ ముదిరాజు దుర్గమ్మ సొసైటీ ఆశీర్వాద ఉన్నది. మరి ముదికొండ పట్టణం లోపల 1,000 ముదిరాజులకు ఇనుప పూతి కాకులు కాబట్టి మామిడి తోటలన్నీ కదరాలే. ఏ పని చేసుకొని బ్రతుకుదామన్న పని పాట దొరుకుతలేదాట ముందరాసి వాళ్ళకు. ఆ తిరితిండలేదు, తాగతమ్మ లేదు, అందులో రామచంద్ర పట్టు సంతానం ఎత్తున్నది. ఎక్కడ ఏమి చూసినా ఏమి నిలబడతలేదా అని ఎక్కడున్నావు తండ్రి లోకాల శంకరాకరణ కంట గౌరీ ఇత్యాదినంతా ఆది మధ్య అంతర రైతానంత కోటి రూపకల్పన తండ్రి ఎక్కడున్నవాడు భగవంతుని వేడుకుంటున్నారు. 1,000 కనుమలు ముదిరాజుల కన్నీళ్లు చూసిండు లోకాల శంకరుడు. ముదిరాజుల కన్నీళ్లు చూసిండు ఆ లోకాల శంకరుడు. వాళ్ళకేదన్నా ఒక ఆదరవు కట్టి వస్తున్నాని ఆగో తిరుండి భూలోక నగరము ముదికొండ పట్టం చేరవచ్చిండు లోకాల శంకరుడు. 1,000 ముద్రాసి వాళ్ళ కళ్ళతో చూసి నా కొడుకులాలా మీకు తిరతిండి లేదు, తాగతైదమ్మ లేదు, అందులో రామచంద్ర పట్టు బంగారం అవుతున్నా. ఏ పని చేసుకున్నామన్న పరిపాలన లేక మీరు బాధపడుతున్నారు కాబట్టి మామిడి తోటలు అంటే కర్రవైపోయే ఆగ మామిడి తోటలు కాక చెరువులల్ల పుట్టలల్ల వాగులల్ల వంకలల్ల నేను జల పుష్పాలు పుట్టిస్తానన్నాడు లోకాల శంకరుడు. బండారు పట్టారు
బట్టి ముట్టు ముట్టు అంటే జల పుష్పాలు అనంగా శాపలు ఉంటున్నాయి. నా కొడుకు నా శరీరంలో కుండలలో శాపలుగా చేసిన ఆ శాపలు పట్టుకొని శాపలు అమ్ముకొని బతుకుతను చూపెట్టిన కొడుక శాపలు అమ్ముకొని బ్రతుకు అని లోకాల శంకరుడు చెప్పిండు. కోటి వేల తెరవలు లోకాల శంకరుడు కళ్ళతో చూసి 10,000 భక్తులు బట్టి 5,000 హద్దు బట్టి అయ్యా మేము శాపలు అమ్ముకోవాలని బ్రతుకుతామని ఆ చెరువు మీద ఒక్క మంచేసి ఆ మంచం మీద ఒక కోలకాన్ని కావాలి పెట్టి ఆ చెరువు మీద కావాలి పెట్టిండు. కట్ట మీద కట్ట మైసమ్మను నిలిపి ఆ కట్ట మైసమ్మ కాడ ఒక్క మేకను కోసి ఊరంతా పండుగ చేసుకొని ఆనాడు చూచల్లి 1,000 తొలగళ్ళు ఆ చెరువు లోపల శాపలాను మన చెరువులో మరి శాపలన్నీ పెరిగినాయి. మన శాపలం పట్టుకొని శాపలం కొని పెట్టుకున్నామని ఆ ముదిరాజులందరూ ఏ కష్టాలు అవుతున్నారు. ముదిరాజు సంపన్న కులపెద్ద మనసు బయటికి వచ్చి ఓ సంపన్న మేము శాపలు పడతామనగానే పట్టుంది తమ్ములారా ఇక శాపలం నమ్ముకొని పెట్టుకున్నాము. మనం మంచి రోజులు వచ్చి అంటున్నాడు ముదిరాజు సంపన్న. ఆ 1,000 ముదిరాజు అన్ను ఆ వలలు పట్టుకొని తోకలు పట్టుకొని ముట్టు పట్టుకొని తాము ఏరిగా శాపలకు అరే నువ్వు పుట్టి కట్టుకున్నా మంచిదే, నువ్వు అంచె కట్టుకున్నా మంచిదే, నువ్వు గడ్డ కట్టుకున్నా మంచిదే. కానీ మనం తొందరగా శివానికి సాధన కాబట్టి ఏం పట్ట పొందేరా ఏ శాపం అంటే పొందే మనందరం వస్తే అరే నీ అక్కడ మనం అందరం పొత్తులు అనుకున్నాం కదా. ఒక్కరం పొత్తులు అనుకున్నావుగా శాపలు మంచిగా ఇప్పుడు ఏ మంచిగా బంగారు తీయాలంటే 5 లేదు ఏ నా పుస్తకాలు ఇచ్చేవనా సరే పొరమ్మా రామ రామ కోదండ రామ
4 బొచ్చలు పడ్డాయి నాకు బొచ్చలు పడ్డాయి అరే అరే నాకు 20 కిలోలు పడ్డాయి కాబట్టి ఇక మనం రాజేమనుకున్నాం మనం అందరం కొత్త అనుకున్నాం. అరే కొత్త అంటే అందుకొరకే ఇవాళ నా సాబర్ నాకేరా నీకు ఇవాళ 20 వర్గాలకు నీకు అంత మరి అంత కొత్త మన ముద్రాల కులం అంటే ఏం కొట్టు అంత కొత్త కొత్తలే ఎర్రమ్మ మీరు ముందుగా కొత్తని సెలవులో దిగిండ్రు ఎవరి శాపలు మొదలు పడ్డాక నా శాపలు నాకే అంటున్నారు. మీ ముద్రాది కులము రాముల కులం లోపల ఏళ్ళంతా ముట్టబడితే ఏలుగొట్టు ముట్టబడితే ఏలుగొట్టే కులం అని పేరు పెట్టిండు. మన కట్టవీధి పంచాయతీ కట్టవీధి ఆ పంచాయతీ ఎత్తుకొని అక్కడ శాపలు పట్టుకొని ఇంటికి వచ్చిండ్రు. తండ్రులారా శాపలు పట్టుకొని ఇంటికి వచ్చి ఆ ముద్రాల బాబు తీసుకొని అప్పుడు ఆ తెలుగుల భార్యను సాగరంపుతామని ఆ సాగరంపుతామని ముదిపండ పట్టం లోపల శాపలు నమ్ముకుంటే వస్తున్నారు. మరి ఇటువంటి వచ్చ పాదాల మరి గుర్తులో శాపలు పెట్టుకొని ఎప్పుడు ముందు మూడు మాటల కాడా ఆ శాపలు గుర్తు పెట్టుకొని